ఏమీ దాచుకోకూడదు. అది కాదమ్మా, అసలు వీడి గురించి నీకు తెలీదు. నిన్ను తీసుకెళ్ళటం కోసమే మేము వచ్చాం. ఆ యాగం అమావాస్య రోజు చేసుకోవాలని చెప్పారు. వామ్మో, ఇది రివర్స్ డ్రామా ప్లే చేస్తోందిగా. యాగం అమావాస్య రోజు మాత్రమే చేయమన్నారు. అమావాస్య రేపు. యాగం మొదలు పెట్టడానికి రేపటి వరకు ఆగాలి స్వామీజీ. సబాష్, భలే ప్లాన్ చేసాం మృణాల్ని. స్వామి, రేపటి వరకు మీరు మా అతిథి, జాగ్రత్తగా చూసుకుంటాం. రాజ్కుమార్, మేడం. స్వామీజీని గదిలోకి తీసుకెళ్లి కావలసిన ఏర్పాట్లు చూడు. అలాగే మేడం. రండి స్వామీజీ, రండి రండి స్వామీజీ. పెళ్లి కాక పాతికేళ్ళు హాయిగా ఇప్పుడు ఇవి పట్టించుకోపోయినా పర్వాలేదు. ఐ డోంట్ కేర్, హాయిగా బతికేయగలను. దయచేసి ఇంకెప్పుడు నా జోలికి రా. నేనేం చేసినా అడక్కు, పట్టించుకో. నేను అంతే, నీ గురించి అస్సలు పట్టించుకో. తోటి ఆడదాని గురించి చెడ్డగా మాట్లాడటానికి సిగ్గుండాలి. సంధ్య, పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. కాస్త భోంచేయి. ఆకలిగా లేదు. లేనిదాన్ని ఉంది అనుకుంటున్నావు, ఉన్నదాన్ని లేదు అనుకుంటున్నావు. నీకు ఆకలిగా ఉంది, ఆకలిని చంపుకొని లేదు అంటున్నావు. ప్రతాప్ విషయంలో నువ్వు ఊహిస్తున్నట్టుగా ఏమీ లేదు, కాని ఉంది అనుకుంటున్నావు. కానీ మనసును చంపుకొని ఒంటరిగా బాధపడుతున్నావు. రా, భోంచేయి. చూడు సంధ్య, కోపాన్ని అన్నం మీద చూపించకూడదు. దేవుడికి కోపం వస్తుంది, అన్నం దొరకకుండా చేస్తాడు. ఇలా దిగులుగా కూర్చుంటే సమస్యలు తీరిపోతాయా? పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కువై సమస్యల్ని మరింత పెంచుతాయి, మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి, జీవితం మీద విరక్తిని పెంచుతాయి. ఇవన్నీ అనుభవించాను కాబట్టే చెబుతున్నాను. సంధ్య, మొండితనంతో ఏదీ సాధించలేము. పట్టువిడుపులుండాలి. మనకు తెలిసిందే నిజమని ఎప్పుడు అనుకోకూడదు. కేవలం మనం రాగద్వేషాలున్న మనుషులం, ఈర్ష్య అసూయలున్న మనుషులం.
ఒక్కోసారి మన స్వార్థం మన కళ్ళని కప్పేస్తుంది. నిజాన్ని చూడనివ్వదు, అర్థం చేసుకునివ్వదు. అపార్థం బలంగా మారి మనల్ని బలహీనుల్ని చేస్తుంది. కావలసిన వాళ్ళని సైతం దూరం చేసుకునేలా చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. సంధ్య, ప్రతాప్ని పెంచిన తల్లిగా, వాడి గురించి అన్నీ తెలిసిన అమ్మగా చెబుతున్నాను. ప్రతాప్ గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ప్రతాప్ని అనవసరంగా అనుమానిస్తున్నావు. ప్రతాప్ మంచివాడు. తొందరపడుతూ వాడిని దూరం చేసుకుంటున్నావు. తెలుసు, నాకు తెలుసు. ప్రతాప్ మంచివాడు, ఉత్తముడు, గొప్పవాడు, శ్రీరామచంద్రుడు. ఇవన్నీ నాకు తెలుసు అత్తయ్య. మీరు ప్రతాప్ని పెంచిన తల్లైతే నేను అతనితో జీవితాన్ని పంచుకుంటున్న భార్యని. ప్రతాప్ గురించి మీకెంత తెలుసో నాకు అంతకంటే ఎక్కువే తెలుసు. తెలిసిందని మరెందుకలా అనుమానిస్తున్నారు? కావాలని. కావాలనా? ఎస్, కావాలని అనుమానిస్తున్నాను. ప్రతాప్ నా మీద కోపం పెంచుకోవాలని అనుమానిస్తున్నాను. ఏంటి నువ్వు మాట్లాడేది? కావాలంటే ఈ వీడియో చూడండి అత్తయ్య. ప్రతాప్, శశిరేఖ ఏడు చూడు ఎంత బాగున్నారు. ఒకళ్ళ కోసం ఒకరు పుట్టినట్టుగా లేరు. నాకన్నా శశిరేఖ ఎన్నో రెట్లు అందంగా ఉంది. పైగా ప్రతాప్ అంటే శశిరేఖకి ఎంతో గౌరవం. ఇలాంటి అమ్మాయిని కాదనుకుని వదులుకొని ప్రతాప్కి నాతో బతకాల్సిన అవసరం ఏంటి? దేవుడు నాకు టన్నుల కొద్ది దురదృష్టాన్ని ప్రసాదించాడు. నేనే కాదు, నాతో ఉండేవాళ్లకు కూడా సంతోషం లేకుండా చేస్తున్నాడు. అలాంటప్పుడు ప్రతాప్ నా గురించి ఆలోచించడం అవసరమా? నా గురించి తన జీవితాన్ని త్యాగం చేసుకోవడం అవసరమా? ఇంతకీ అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావే? అత్తయ్య, నేను ప్రతాప్ని అభిమానించగలనే కాని తండ్రిని చేయలేను. అది నా చేతల్లో లేదు. రూపా, ప్రియాంకల్లో ఎవరో ఒకరు నీకు బిడ్డనివ్వబోతున్నారు కదా? అది నాకు ఇష్టం లేదు అత్తయ్య. బిడ్డని కనివ్వలేని ఆసక్తిత నాది. అందుకు ప్రతాప్ ఎందుకు శిక్ష అనుభవించాలి? తన రక్తం పంచుకుని పుట్టే బిడ్డను పొందగలిగే అవకాశం, అదృష్టం ఉండి కూడా ప్రతాప్కు ఎవరు ఇచ్చే బిడ్డను పెంచుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వనేదేంటే? ఏం లేదత్తయ్య. శశిరేఖ ప్రతాప్లో పెళ్లి చేయాలి. సంధ్య, వాళ్ళ ఇంటికి వారసునివ్వాలి. అది చూసి నేను సంతోషపడాలి. సంధ్య, ప్రతాప్కి శశిరేఖకి మధ్య ఎలాంటి సంబంధం లేదు, ఉండదు. అది నాకు తెలుసు. సందీప్ చెప్పిందేది నేను నమ్మలేదు. నమ్మినట్టు నటించాను. ఈ వీడియోని అడ్డం పెట్టుకుని గొడవ చేస్తున్నాను. ప్రతాప్ని కావాలని ఇరిటేట్ చేస్తున్నాను. కానీ కనీసం నా మీద కోపంతోనైనా ప్రతాప్ శశిరేఖ మెళ్ళో తాళి కడతాడన్న ఒక చిన్న ఆశతో. సంధ్య, నా వల్ల పరువు పోయి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని ఒక్కటేలా చేయాలన్న ఆశతో. అందుకే అత్తయ్య, బాధగా అనిపించినా కంట్రోల్ చేసుకుంటూ ప్రతాప్ శశిరేఖర్ని అల్లరి పెడుతున్నాను. అంతేకాని ప్రతాప్ మీద అనుమానంతో కాదు. నా ప్రతాప్ దేవుడు, మచ్చలేని మంచివాడు.
నేను వాడి తల్లిని. కానీ నన్ను మించి నువ్వు వాడి మంచి గురించి ఆలోచిస్తున్నావమ్మా. చిన్నదానివి ఒక్కకూడదు కాని ఆలోచనలో నీకంటే చిన్నదాన్ని. అందుకే దండం పెడుతున్నాను. అత్తయ్య, నేను ఒకప్పుడు ప్రతాప్కి రెండో పెళ్లి చేద్దామని ఆశపడ్డాను. కానీ మనసు మార్చుకున్నాను. వాడికి కావాల్సింది వాడి రక్తం పంచుకు పుట్టే పిల్లలు కాదు, వాడిని తల్లిలా చూసుకుని నీలాంటి గొప్ప మనసున్న భార్య. వద్దమ్మా, ప్రతాప్ ని దూరం చేసుకోకు, వాడికి అన్యాయం చేయకు. మీరిద్దరూ ఎప్పటికీ చిలక గోరింకల్లా కలిసి ఉండాలి. నేను కోరుకునేది కూడా అదే. హర హర మహాదేవ్, శంభో శంకర. 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 హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్, శంభో శంకర. ఇప్పటి వరకు ఏదోలా కష్టపడి మేనేజ్ చేశాను. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఆ వచ్చింది దొంగ స్వామీజీ అని చెప్పేస్తే వద్దు, నా నాటకం బయటపడిపోతుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ్, శంభో శంకర. ఎక్కడా మా భక్తురాలు? ఎక్కడా? ఏం చేస్తోంది? సూర్యోదయం అయింది, రాహుకాలం సమీపిస్తోంది, కనబడదే. వచ్చావా బాలికా? అలా కనిపిస్తుందా? బహుశా ఈయన వయసు 200-300 అయి ఉంటుంది. అందుకే మా మేడం ఈయనకి బాలికలా కనిపిస్తుంది.
ఈరోజు అమావాస్య. అనుమానం లేదు కదా? ఆయుష్ యాగం మొదలు పెట్టాల్సింది ఈ రోజే కదూ? ఇక ఆలస్యం ఎందుకు బాలిక? బయలుదేరు, మాతో రా. ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నావు? నీతో ఆయుష్ యాగం శీఘ్రగతిన పూర్తి చేసి మేము త్వరితగతిన హిమాలయాలకు పయనమవ్వాలి. ఆలస్యం చేయకుండా బయలుదేరో. అది కాదు స్వామీజీ, నీలాంటి గుగ్గురువులు మా హవేలీని పావనం చేయడం మా పూర్వజన్మ సుకృతం. మీరప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా? మాకు బాధగా ఉంది. మళ్ళీ అమావాస్య వరకు మీరిక్కడే ఉండి మా పూజలు స్వీకరించాలి. అప్పుడే యాగాన్ని మొదలు పెడదాం. నా కోరిక కాదనకండి స్వామి. హరి ఓం తత్సత్. యాగం అంటే నీకు ఎగతాళిగా ఉందా బాలికా? హరి ఓం. అటు చూడు, మృత్యుదేవత హవేలీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది. ఇటు చూడు, చేతిలో యమపాశంతో యమకింకర్లు కూడా హవేలీలో ప్రవేశించటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కేవలం నా తపశ్శక్తితో అడ్డుపడి వాళ్ళని ఆపుతున్నాను. ఇలా ఎంతో కాలం సాధ్యం కాదు. తక్షణం ఆయుష్ యాగం మొదలు పెట్టకపోతే ఆ మృత్యుదేవత హవేలీలోకి చొచ్చుకొని వస్తుంది. ఎదురు చూస్తున్న యమకింకరులు చటుక్కున లోపలికి దూరి లటుక్కున ఓ ప్రాణాన్ని యమపాశంలో బంధించి లాక్కెళతారు. అయినా పర్వాలేదు అంటే చెప్పు. నీ పాటికి నిన్ను వదిలేసి మేము హిమాలయాలకి పయనమవుతాం. ఈ సూర్యాస్తమయ్యే లోపు హవేలీలో ఒకరికి ప్రాణగండం తప్పదు. హరి ఓం తత్సత్. స్వామీజీ, శాంతించండి. అంత కోపం వద్దు. వెంటనే ఆయుష్ యాగం మొదలు పెట్టండి. రాజావారు, అక్కకి ఇష్టం లేకపోతే వదిలేయండి. బలవంతం చేయొద్దు. ఆ యమకింకర్లు ఎదురు చూస్తుంది.
ప్రాణం కోసమే. అనుమానం లేదు, నా జబ్బు ముదిరిపోయింది. నేను బ్రతికుండడం కంటే చావటమే మంచిది. దయచేసి అక్కని ఇబ్బంది పెట్టకండి రాజావారు. కాదు, ఆ మృత్యుదేవతకు కావలసింది నీ ప్రాణం కాదు, మరి యుక్త వయసులో ఉన్న వారి ప్రాణం. యుక్త వయసా? అంటే కోడళ్ళు కడుపుతో ఉన్నారు. వాళ్ళకేమీ ప్రమాదం కాదుగా? స్వామి, ఎవరికి ప్రాణగండం? ప్రాణగండం ఎవరికో సూర్యాస్తమయ్యేలోపు మీకే తెలుస్తుంది. ఈ మృణాలని మొండితనానికి ఫలితం అనుభవిస్తుంది. హరి ఓం తత్సా. స్వామీజీ, వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు. అక్క ఆయుష్ యాగం చేస్తుంది, మీతో వస్తుంది.